జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రపంచవ్యాప్తంగా చాలా స్వచ్ఛంద సంస్థలు సేవ పేరిట ఆయా దేశాల్లో విచ్ఛిన్నతకు కారణమవుతున్న మాట మనకు అనేక సంఘటనల ద్వారా తెలుస్తోంది. నేషనలిస్ట్ హబ్ లో నేను అనేక వీడియోల రూపంలో వాటి గురించి తెలిపే ప్రయత్నం చేశాను. అయితే ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న అనేక సేవా సంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కుట్రలు ఒకవైపు ఉంటే, దేశం పట్ల బాధ్యతని, ధర్మం పట్ల ఒక గౌరవాన్ని అండ్ ఈ దేశపు భవిష్యత్తు అద్భుతంగా ఉండాలన్న ఒక సంకల్పాన్ని కలిగి ఈ దేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపించడమే కాదు, ఆచరణ ద్వారా మానవ సేవే మాధవ సేవ అన్న మాటని మనకు నిరూపిస్తున్నటువంటి ఒక సంస్థ గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. ఆ సంస్థ ప్రతినిధులతో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అదేంటంటే ఆ సంస్థ పేరు సేవా భారతి. కరోనా టైంలో నేను ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ఈ మైగ్రెంట్ లేబర్స్ గురించి వీటి గురించి అందరూ మాట్లాడుతున్న టైంలో, లాక్డౌన్లో క్షేత్రస్థాయిలో ప్రతి బస్తీకి, ప్రతి గ్రామానికి, ప్రతి ఎక్కడెక్కడైతే అవసరార్థులు ఉన్నారో వాళ్ళకి నిజంగా వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందించడంలో ముందున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది సేవా భారతి. ఆ సేవా భారతి ప్రతినిధులతో నేను అనేక వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. నేషనలిస్ట్ హబ్ లో మనం ఇంటర్వ్యూస్ కూడా మీరు చూశారు, మీ ఆదరణ కూడా అందింది. సో ఇప్పుడు అదే సేవా భారతి సంస్థ ఫిబ్రవరి 11వ తేదీన రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ పేరిట ఒక పరుగుకి శ్రీకారం చుట్టింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బాలికలు కావచ్చు, కౌమారంలో ఉన్నటువంటి యువతులు కావచ్చు, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి నెక్స్ట్ యువతుల వరకు కూడా వాళ్లకు ట్రైనింగ్స్ ఇస్తూ, వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, వాళ్ళ భవిష్యత్తును వాళ్లే నిర్మించుకునే విధంగా ఒక రకంగా అద్భుతమైనటువంటి పని చేస్తున్నటువంటి సేవా భారతి ఈ నూతన కార్యక్రమానికి ఎందుకు శ్రీకారం చుట్టింది, దాని వివరాలేంటి, అండ్ కిషోరీ వికాస కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పని ఏంటి, ఎటువంటి ఫలితాలు అందుతున్నాయి, ఈ అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడదాము. ఈ వీడియోని ఖచ్చితంగా వీక్షించండి, 10 మందికి తెలియజేయండి. ఎందుకంటే మంచి పని చేస్తున్న వాళ్ళ గురించి తెలుసుకోవడము, 10 మందికి చెప్పడము చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ వ్యక్తులతో నేను మాట్లాడతాను, వారిని ముందుగా పరిచయం చేస్తాను. ఫస్ట్ మనతో ఉన్నారు వాసు గారు, సేవా భారతి తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. నమస్కారం వాసు గారు. అండ్ వారితో నేను కరోనా టైంలో చాలా అంశాలు నేను డిస్కస్ చేయడం జరిగింది. సేవా భారతికి సంబంధించిన కార్యక్రమాల గురించి వారు అద్భుతంగా తెలియజేశారు అండ్ వారితో మనం మాట్లాడబోతున్నాం. అండ్ మరొక వైపు డాక్టర్ సుమలత గారు ఉన్నారు. వారు సేవా భారతి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. డాక్టర్ సుమలత గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వారు కీ రోల్ పోషిస్తూ ఉన్నారు. అండ్ ఉషా గారు ఉన్నారు, వారు సేవా భారతి సైబరాబాద్ అధ్యక్షులు. నమస్కారం ఉషా గారు, సుమలత గారు అండ్ వాసు గారు. చర్చకు స్వాగతం. ముందుగా సుమలత గారు, అసలు ఈ రన్ ఎందుకు నిర్వహించాలనుకున్నారు? బాలికల కోసం, గర్ల్ చైల్డ్ కోసం ఈ రోజు ఈ గచ్చిబౌలిలో నిర్వహించి తలపెట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించిన సంకల్పం ఏంటి, వివరాలు ఏంటో చెప్తారా? ఫస్ట్ మిగతా అంశాలకు మనం వెళ్లే ముందు. రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్న పదంలో మనకు అర్థమవుతుంది, ఆడపిల్ల కోసం పరుగు అన్న నిర్వచనం మనకి ఇందులో వస్తుందండి. మనము ఈ ఆడపిల్ల కోసం పరుగు అన్నది ఈ రోజు సమాజంలో ఉన్న అందరి నోళ్లలోనూ, అది రాజకీయ వర్గమా, సామాజిక వర్గమా, వ్యక్తుల నుంచే బాలికల వికాసానికి అందరము నడుము కట్టి ముందుకు వెళ్లాల్సిన సమయం అన్నది మనకందరికీ అర్థమయ్యే విషయం. అదే కారణంతో సేవాభారతి రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్న కార్యక్రమాన్ని జరుపుతోంది. ఇది 8th ఎడిషన్. 2017లో మనం మొదలుపెట్టాము, ఇది 8th ఎడిషన్ అండి. ఈ రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశము కిషోరీ వయసులో, అంటే 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకి సమగ్ర వికాసాన్ని అందించాలన్న ఒక దృక్పథంతో కారణం చేత మనం ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహిస్తున్నాము. కిషోరీ వికాస కేంద్రాలు అంటే మన హైదరాబాద్ చుట్టూ తెలంగాణలో ఉన్న బస్తీలలో ఉన్న అమ్మాయిలని, ఎవరైతే కనీస అవసరాలు లేకుండా నివసిస్తూ చదువుకు నోచుకొని ఆరోగ్యం విషయం మీద అశ్రద్ధతోటి, ఆరోగ్యం అన్న పదాన్ని కూడా అర్థం తెలియని పరిస్థితిలో ఉన్న అమ్మాయిలందరినీ కూడాను మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి సమగ్ర వ్యక్తిత్వ వికాస రూపంలో మనము వారికి సేవలు అందిస్తూ ఉన్నాం. మనం
అంటే ఈ బస్తీలను మనం సేవా బస్తీలుగా మనము చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ ఈ కిషోరీల వయసులో ఉన్న వారికి మనం వ్యక్తిత్వం గనక మనం బిల్డ్ చేయగలిగితే, ఎందుకంటే బాలికల వయసులో ఉన్న పిల్లలకి పూర్తిగా వికాసం ఉండదు. అదే ఒక వయసు వచ్చిన తర్వాత జరగకూడని తప్పులన్నీ కూడా ఆ టైంకి జరిగిపోయి ఉంటాయి. ఇది సరైన వయసు అని పెద్దలందరూ గమనించి 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి చదువు, ఆరోగ్యము, సంస్కారము, తన కాళ్ల మీద తను నిలబడి సమాజంలో గౌరవంగా బతకగలిగే స్థాయి కల్పించాలి అంటే ఈ వయసులో పిల్లలకి వ్యక్తిత్వ వికాసం కల్పించాలన్నదే సరైన మార్గం అని మేము నమ్మి కిషోరి వికాస కేంద్రాలను నడుపుతున్నాం. సుమారుగా 350 కిషోరి వికాస కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్ చుట్టూతా కూడా జరుగుతున్నాయి. ఇందులో ప్రతి కేంద్రంలో కూడాను నిర్వాహకులు అంటే ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉంటారో, అమ్మాయిలు ఉంటారో వాళ్ళని మనం గమనించి వాళ్ళని కార్యనిర్వాహకులుగా అక్కడ తయారు చేసి వాళ్ళ ద్వారా 20 నుంచి 30 మంది ఈ వయసులో ఉన్న బాలికలకి ప్రోత్సహిస్తూ, చదువులో ప్రోత్సహిస్తూ, ఆరోగ్యం గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, వ్యక్తిత్వ నిర్మాణం కోసం వాళ్ళకి సరైన అవగాహన పెంచుతూ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడిగేలాగా జరిగే ఈ కార్యక్రమం కోసం చేస్తున్న పరుగే రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్. ఇది ఫిబ్రవరి 11న జరుగుతున్నది గచ్చిబౌలి స్టేడియం నుంచి. ఈ మాధ్యమం ద్వారా తెలియవలసింది ఏంటంటే కిషోరి వికాస్లో ఉన్న అమ్మాయిల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే ఒక కార్యక్రమం అండి. ఓకే, సో వాసు గారు, మీరు సేవా భారతి గురించి, కార్యక్రమాల గురించి చాలా విషయాలు మీరు చెప్పారు కదా. అంటే విభిన్న విభాగాల్లో సేవా భారతి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు కిషోరి వికాస కేంద్రాలు, ఇందాక వారు చెప్పినట్టుగా, సుమలత గారు చెప్పినట్టుగా, బాలికలు లేదంటే కౌమార దశలో ఉన్నటువంటి అమ్మాయిలు, అదేవిధంగా యువతులు, ఈ స్టేజ్లో వీళ్ళ కోసం మనం పని చేయాలి అన్న సంకల్పం ఎందుకు కలిగింది? ఇది ఎన్ని సంవత్సరాలుగా జరుగుతోంది? కిషోరి వికాస కేంద్ర నిజానికి మనం బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది దశాబ్దాలుగా. నాకు తెలిసి స్వతంత్ర భారతంలో మొదటి నుంచి కూడా ఏదో ఒక రూపంలో నినాదాలు వస్తూనే ఉన్నాయి. బట్ నినాదాలు కాదు, అది ఆచరణలో కనిపించే విధంగా ఏమైనా మార్పు ఉందా? మొదటి నుంచి ఉన్న పరిస్థితి ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా మార్పు వచ్చిందా? అయితే భారతదేశంలో 1000 సంవత్సరాల క్రితం కనుక మొఘలాయులు రాకముందు బాలికలకి మొత్తం స్త్రీల యొక్క విద్య అన్నది అక్షరాస్యత చాలా ఎక్కువగా ఉండేది. అందరూ చదువుకున్నారు. మన యొక్క ఇతిహాసంలో చూసుకున్నప్పటికీ గొప్ప గొప్ప రచయితలు వాళ్ళు అందరూ కూడా మహిళలు చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత పరిణామంలో మహిళలకి భద్రత లేని కారణంగా, మొఘలాయుల కారణంగా ఆ టైంలో ఇంటికే పరిమితం చేయవలసిన పరిస్థితి వచ్చి ఆ కాలంలో నెమ్మదిగా మహిళల యొక్క అక్షరాస్యత బాగా తగ్గిపోయింది. తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత దానికంటే ముందు కూడా సోదరి నివేదిత ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బాలికల యొక్క చదువు గురించి ఆవిడ స్కూల్స్ పెట్టడం. మన తెలంగాణ ప్రాంతంలో చూసిన మాడపాటి హనుమంతరావు గారు కానివ్వండి, బాలికల యొక్క చదువు గురించి శారదా స్కూల్ ఓల్డ్ సిటీలో కూడా మనం చూసాం. ఒక్క స్కూల్లో ఈ రోజున పీజీ చదువుతున్న వాళ్ళు అట్లాగా సుమారుగా 50-60 సంవత్సరాలుగా ఎంతో కృషి జరిగింది మన తెలంగాణ ప్రాంతంలో కూడా. అయినప్పటికీ 2011 సెన్సస్ కనుక చూసినట్టయితే 73% అక్షరాస్యత ఉందండి ఆ టైంలో మన దేశంలో. దాంట్లో 81% ఏమో పురుషులు ఉంటే 65% మటుకు స్త్రీలు ఉన్నారు. అంటే అప్పుడు అక్షరాస్యత అంటే ఏం కొనమానం ఇచ్చారు? సంతకం చేయడం వస్తే చాలు వాళ్ళ అక్షరాస్యత అన్నది అంతే. కానీ వాళ్ళు బడుగు చదవచ్చా ఇంకోటి వచ్చా అన్నది అప్పుడు చూస్తే కానీ చూడలేదు. వాళ్ళంతా కూడా సంతకం పెడితే చాలా అన్నారు. మొన్ననే ఒక క్రై అన్న ఒక ఆర్గనైజేషన్ నిన్న 24 నాడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరిగింది. దాంట్లో క్రై అన్నది ఒక సంస్థ, చైల్డ్ రైట్స్ అండ్ యూ అన్నది ఆ సంస్థ పేరు. అది ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కూడా వాళ్ళు ఎక్కడి నుంచి బాగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఆ లెక్కలు తీసుకుని వాళ్ళ నివేదికని ఇవ్వటం జరిగింది. సుమారుగా దాంట్లో యునైటెడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఫర్ ద ఎడ్యుకేషన్ ప్లస్ అన్న సంస్థ నుండి, అట్లనే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ అండ్ బ్యూరో ఆ సంస్థ నుంచి, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్స్ అండి ఇవన్నీ. అట్లానే నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే అక్కడి నుంచి కూడా తీసుకోవటం జరిగింది. తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఏమున్నాయి? అయితే ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల్లో మటుకు అద్భుతంగా ప్రవేశం ఉంటుంది బాలికలది. కానీ మాధ్యమిక సెకండరీ దగ్గరకు వచ్చేసరికి 40% డ్రాప్ అవుట్స్. ఓకే.
అట్లని మాధ్యమిక పాఠశాలకు వచ్చేసారనుకోండి, అది 55% ఉంది. ఓకే. ఇంకా ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే అది 70% వరకు డ్రాప్అవుట్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. సో ఇది గమనించిన తర్వాత ఒక 15 సంవత్సరాల క్రితం దీని నుంచి ఎట్లా అసలు మనం పిల్లలకి డ్రాప్అవుట్స్ ఎట్లా తగ్గించాలి అన్నది దృష్టిలో పెట్టుకుని 15 సంవత్సరాల క్రితం కిషోరి వికాస్ కేంద్రాలు ఈ అడల్ట్ గర్ల్స్ మీద పనిచేయాలి. కిషోరి మీన్స్ అడల్ట్ గర్ల్స్, వాళ్ళ కౌమార దృష్టిలో ఉన్న వాళ్ళు పనిచేయాలి. ఈ పని చేయటంలో 2-3 మనం గుర్తించినవి ఏంటంటే, ఒకటి వాళ్ళ యొక్క సామాజికంగా వెనుకబడినతనం, అప్పుడు గృహ పరిస్థితులు, దాని కారణంగా బాల వివాహాలు, రెండో వైపున చదువుకి వెంటనే డ్రాప్అవుట్స్ బాల కార్మికులుగా పనులకు పంపుకోవటం, వెంటనే పెళ్లి చేసేయటం, ఇదంతా కూడా చూసిన తర్వాత అనిపించింది, లేదు అమ్మాయిలు కానీ చదువుకోకపోతున్నట్టయితే దేశ యొక్క భవిష్యత్తు రాబోయే రోజుల్లో ప్రమాదం. కరెక్ట్. ఎందుకంటే చాలా 55% మహిళలు ఉన్నారు దేశంలో. వాళ్ళు చదువుకోకుండా దేశం అభివృద్ధి చెందటం అనేది అయ్యే పని కాదు. ఇది గుర్తించిన సేవాభారతి కిషోరి వికాస్ కేంద్రాలు మన ముందు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ట్విన్ సిటీస్ లో ప్రారంభం చేశారు. ఓకే. ఓకే, రైట్. మీరు సైబరాబాద్ కి సంబంధించిన అధ్యక్షులు కాబట్టి ఉషా గారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? గ్రౌండ్ లో ఎట్లాంటి సమస్యల్ని బాలికలు లేదా కౌమార దశలోకి వచ్చినటువంటి అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు? సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అమ్మాయిలు అందరండి వాళ్ళు మరీ లోవర్ ఇన్కమ్ గ్రూప్ నుంచే వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఏమాత్రం వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానీ వీళ్ళకి నేర్పించడం కానీ జరగట్లేదు. ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళామంటే ఈ అమ్మాయిలకి డౌట్స్ ఉన్నా వాళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ కూడా లేదండి. అసలు టీచర్ని అడగడం కానీ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవడం కానీ ఆ కాన్ఫిడెన్స్ కూడా లేదు. అది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ అమ్మాయిలు అసలు ఇంటికి వెళ్ళారనుకోండి 3:30కి స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళారంటే వాళ్ళు అక్కడ సేఫ్ కూడా కాదు అట్ హోమ్. ఎందుకంటే బోత్ ద పేరెంట్స్ వుడ్ బి వర్కింగ్, ఎక్కడో దగ్గర ఏదో పనిలో ఉంటారు. ఏదో టెక్నీషియన్ కానీ దేల్ బి సమ్ ఏదో ఒక టెక్నీషియన్ సమ్ ఏదో ఇంట్లో పని చేయడం కానీ వాళ్ళు ఇంట్లో ఉండరు. సో ఈ అమ్మాయిలు ఏ విధంగా సేఫ్గా ఉంటారండి? దే ఆర్ నాట్ సేఫ్ ఇన్ దేర్, వాళ్ళ ఇంట్లోనే దే ఆర్ నాట్ వెరీ సేఫ్. సో దట్ ఈస్ అనదర్ ఏరియా. మూడో ఏరియా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాల్ నరిష్మెంట్ అండి. వీళ్ళకి అసలు చాలా అసలు నరిష్మెంట్ అనేది చాలా తక్కువ. దాంతో వి ఐడెంటిఫైడ్, ఒక టెస్ట్ చేసాము యాక్చువల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిమ్స్. వీ హ్యావ్ యాక్చువల్లీ టెస్టెడ్ 1300 గర్ల్స్ టెస్ట్ చేసాము 42 బస్తీస్లో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అనెమిక్ అండి. సో దాంతో వాళ్ళు సరిగా గ్రోత్ కూడా సరిగా ఫిజికల్ గ్రోత్ కూడా చాలా తెలివి ప్యూని, రైట్? సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో ఈ ఏరియాస్లో అంతా వీఆర్ సీయింగ్ అ మేజర్ ఛాలెంజ్ అండి. అండ్ అదర్ థింగ్ ఇస్ చైల్డ్ మ్యారేజ్. ఇప్పటికీ 6th క్లాస్ అలా అయిపోయిందంటే ఇంకా అంతే ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నారు. మన హైదరాబాద్ లాంటి బస్తీల్లో కూడా జరుగుతుందండి? ఎస్, డెఫినెట్లీ ఎస్ అండి. నేను ఇంకా పల్లెటూళ్ళలోనే అనుకున్నాను, కాదు తాండాల్లో డెఫినెట్లీ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా, అంటే బస్తీల్లో నివసించే వాళ్ళు కూడా బాల్య వివాహాలు ఉన్నాయి. ఎస్, అంతెందుకండి, మా వాచ్మెన్ డాటరే ఆ అమ్మాయి పాపం చదువుకోవాలని చెప్తుంది. షీఈ్ రిపీటెడ్లీ సేయింగ్ నేను చదువుకోవాలి, ఇంకా పైకి చదువుకోవాలని చెప్తుంది. లేదు సంబంధం వచ్చేసింది, ఇంకా అసలు మేము పెట్టుకోలేమని 15 years అండి ఆ అమ్మాయికి పెళ్లి చేసేసారు. ఇప్పుడు ఇంకా చదువంతా ఆగిపోయింది. నౌ షీఈ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అండ్ దెర్ ఇస్ నో వే దట్ షీ కెన్ కంటిన్యూ విత్ ఎడ్యుకేషన్. సో దీస్ ఆర్ ద గ్రౌండ్ రియాలిటీస్ అండి. సో వాట్ యు డూ, మీరేం చేస్తారు? సో వన్ ఆఫ్ ద ఏరియాస్ దట్ వీ హ్యావ్ యాజ్ ఐ సెడ్, స్కూల్ తర్వాత ఇంటికి వెళ్లే బదులు అమ్మాయిల దగ్గర ఏం చెప్తామంటే 3:30 to 5:30 యూ స్టే బ్యాక్ ఇన్ ద స్కూల్. ఓకే. సో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సుమలత గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కిషోరి వికాస్ ప్రోగ్రాంలో ఎలా మనం కాలేజ్ గర్ల్స్కి సపోర్ట్ చేస్తున్నామని. సో సేవా భారతి ఏం చేస్తున్నామంటే వీఆర్ గివింగ్ అన్ ఇన్సెంటివ్ ఈ అమ్మాయిలకి హూ వాంట్ టు కంటిన్యూ విత్ దర్ హైయర్ ఎడ్యుకేషన్. వాళ్ళకు ఒక చిన్న ఇన్సెంటివ్ ఇస్తున్నాము. దాంతో ఒక స్టైఫండ్ లాగా ఇస్తాము. డబ్బులే. ఓకే. సో డబ్బులు ఇస్తే వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు పే ద ఫీస్ అండ్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్పాం ఏంటంటే, కాలేజ్ అయిపోయాక 2 గర్ల్స్ని మేము ఒక్కొక్క సెంటర్కి అటాచ్ చేసాము. గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, లేదు ఇల్లు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు నడిపిస్తారు. సో 2 గర్ల్స్ని ఒక్కొక్క సెంటర్కి అటాచ్ చేసాము. వాళ్ళు కాలేజ్ అయిపోయాక ఈ స్కూల్కి వచ్చేస్తారు. స్కూల్కి వస్తే ఈ పిల్లలు ఉన్నారు 3:30 నుంచి 5:30 వాళ్ళు అక్కడ ఉంటారు. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ చదువుకునే పిల్లలు అక్కడ ఉంటారు.
వీళ్ళు అక్కలు వచ్చి అక్కలతో వీళ్ళు కమ్యూనికేట్ చేయడం ఈజీ, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా బస్తీ నుంచే వచ్చింది. సో ఆ వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవుతుంది. సో అక్కల దగ్గర వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేసుకోవడము, ఆల్మోస్ట్ లైక్ ట్యూషన్ లాంటిది, ఫ్రీ ట్యూషన్ ఎగ్జాక్ట్లీ. సో ఇలా చేస్తున్నామండి. ఇలా చేయడంతో ఏంటంటే ఒకటి ఈ అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దే ఆర్ సేఫ్, వాళ్ళు ఇంట్లో ఏ ఇబ్బంది ఉండదు, ప్లస్ అమ్మ నాన్న సపోర్ట్ చేయలేరు కాబట్టి ఆ సపోర్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఈ అక్కలు వీళ్ళకి ఇస్తూ ఉంటారు. సో అలా గ్రో చేస్తున్నాము సెంటర్స్లో. వెరీ నైస్. సో అంటే మీకు రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కేవలం ఓన్లీ ట్యూషన్ ఇది వరకు ఓకే అండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వాళ్ళకి పౌష్టికాహార సమస్య ఉంది అని చెప్పి, దానికి ఏమైనా తీసుకున్నారా? అంటే సుపోషణ అనే ఒక కార్యక్రమం చేసామండి మేము. సుపోషణ అంటే చక్కటి పోషణ కలిగిన ఆహారం. దీన్ని మనము ముందుగా ఏంటంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం అండి. ఐడెంటిఫై చేయడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు మా వీరు ఎవరైతే నిర్వాహక్స్ అంటాం మనం, ఈ ట్యూషన్ నిర్వాహక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బాగా మాలనుషులు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అర్థమవుతుంది ట్యూషన్ వచ్చే వాళ్ళందరికీ. దీనికి ఏం చేసామంటే ముందు ఒక శాంపుల్ టెస్ట్ చేసాము, ఒక 300 మంది తీసుకొని వీళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసామండి. చేసి హిమోగ్లోబిన్ లెవెల్స్, తర్వాత ఐరన్ డెఫిషియన్సీ ఉన్న, B12 డెఫిషియన్సీ ఉన్న ఐడెంటిఫై చేసామని. ఐడెంటిఫై చేస్తే అసలు ఆశ్చర్యకరమైన విషయం అంటే 60% మందికి ఏదో విధంగా వాళ్ళు అనీమియా ఉన్నారు. దాంట్లో సివియర్ అనీమియా కేటగిరీలో వాళ్ళు ఉన్నారు. మనం తెలుసుగా మైల్డ్, మోడరేట్, సివియర్ అని కేటగిరైజ్ చేస్తాం మనం. మోడరేట్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. మైల్డ్లో ఉన్న వాళ్ళు అంటే ఇంకా కొంతకాలంలో వాళ్ళు అనీమిక్ అవ్వబోతారన్న ఐడెంటిఫికేషన్ జరిగిందండి. అన్నిటికన్నా దీని ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకు తెలిసింది ఆరోగ్యమే వాళ్ళ ప్రవర్తనని డిసైడ్ చేస్తుంది, వాళ్ళ అంటే చదువుని డిసైడ్ చేయగలదు, మేధస్సుని డిసైడ్ చేస్తుంది. అది కూడా ఒక మేజర్ కారణం. వీళ్ళు చదువులో కంటిన్యూ అవ్వలేకపోవడము, సరిగా అక్కడ వాళ్ళని పర్ఫామ్ చేయలేకపోవడం అనేది ఇది మేజర్ కారణం. సో ఈ శాంపుల్గా తీసుకున్న వాళ్ళకి మనం బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే సివియర్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎయిమ్స్ హైదరాబాద్ మనకు సపోర్ట్ చేసిందండి ఈ కార్యక్రమంలో. వాళ్ళు టెస్టులు నిర్వహించారు. ఇంకా లోతుగా వెళ్ళి ఏమైనా వైటమిన్ D డెఫిషియన్సీ ఉందా, B12 డెఫిషియన్సీ ఉందని ఐడెంటిఫై చేసి వాళ్ళ అవసరమైన వాళ్ళకి చికిత్స రూపంలో ఇవ్వడం జరిగింది. వీళ్ళకి మెడిసిన్స్ ఇచ్చాం మనం, సప్లిమెంట్స్ అనమాట. సప్లిమెంట్స్ ఇవ్వడంతో పాటు ఇంకొక కార్యక్రమం డిజైన్ చేయబడింది. అంటే ఈ మైల్డ్, మోడరేట్ ఉన్న వాళ్ళని సివియర్ కేటగిరీకి వెళ్లకుండా పోషణతో నిండిన ఆహారం సప్లై చేసాం మనం. అంటే వారానికి 2 సార్లు నిండుగా ఉన్న ఆహారం, ఏదైతే మిల్లెట్స్ అనుకోనివ్వండి, ఈ పప్పు దినుసులు ఏవైతే వాళ్ళకి అవసరం, ప్రోటీన్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి ఇందులో, వాళ్ళకి అట్లా సంపూర్ణ ఆహారం ఇచ్చే ప్రయత్నం చేసాం. తర్వాత కొంతకాలం మనము మళ్ళీ రీటెస్ట్ చేసాం అనమాట. ఒక 3 నెలలు మనం వ్యవధి పెట్టుకున్నాం దీనికి. చాలా చక్కటి రిజల్ట్స్ వచ్చాయి. తల్లిదండ్రులు గమనించగలిగేంత ప్రవర్తనలో మార్పు వచ్చిందండి. పిల్లలు ఏంటంటే అలసత్వం ఉంటుంది, ఎక్కడ ఏ పని చేయడానికి ఇష్టపడరు, వాళ్ళు చదువుల్లో వెనకబడి ఉంటారు, ఉత్సాహంగా ఉండరు. ఇవన్నీ కూడా తల్లిదండ్రుల మార్పు గమనించి వారంతట వాళ్ళే వచ్చి మా పిల్లలు కూడా చేయండి అని ఎన్నో స్లమ్స్ మా ముందు అప్రోచ్ అయ్యి, తర్వాత ఇప్పుడు ఒక 1000 మందికి మనం చేస్తూ ఉన్నాం. అలాగే టెస్ట్ చేసాము, ఐడెంటిఫై చేసాము. ఇదే విధంగా వాళ్ళకి సుపోషణను అందిస్తూ, సప్లిమెంట్స్ అందిస్తూ వాళ్ళని 2వ లెవెల్కి తీసుకొచ్చాము మనం. రాబోయే వారంలో మనం వాళ్ళకి కూడా టెస్ట్ చేసి మాక్సిమం దీని నుంచి వాళ్ళని బయట పెట్టే అవసరం కనిపిస్తుంది. మీరు హైదరాబాద్లో అన్నారని కాబట్టి, అంటే మీరు ఇప్పుడు కిషోరి వికాస కేంద్రాలు అంటే నేను 3 అనుకోవచ్చు, అట్లా 3 విభాగాలుగా. ఒకటి వ్యక్తిత్వ నిర్మాణము, వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచే ఒక ప్రయత్నము, ఇంకొక వైపు ఏమో వాళ్ళ స్కిల్స్ పెంచే ప్రయత్నము, రైట్? ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకునే విధంగా సుపోషణ అంటున్నాం. అంతటితో కాకుండా వీళ్ళకి మనం కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తాం. ఏమవుతుందంటే ఇప్పుడు మ్యారేజ్ వయసు వచ్చేసరికి ఒత్తిడి ఎక్కువ ఉంటుందండి పిల్లల మీద. అంటే ఈ సంపాదనలకు వెళ్ళకపోతే కుటుంబ సంపాదన సరిపోదను, తల్లిదండ్రులు ఎవరో ఒకరే ఉంటారు, ఎవరు లేని పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళని మనం హైయర్ స్టడీస్కి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మనం జాబ్ మేళాలు కూడా చేస్తామండి. ఎంతోమంది పిల్లలు ఇట్లా డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు ఈరోజు ఐటీ కంపెనీలలో, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. సో అక్కడితో పెళ్లి చేసుకొని వేరే దశలో వెళ్ళిపోవాల్సిన జీవితాన్ని మనము ఉద్యోగం వైపు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ చేసేలాగా కూడా మనం గైడెన్స్ చేస్తున్నాం. ఇవంతా ఒక ఎత్తు అయితే అన్నిటికన్నా మించింది సంస్కారం అండి. పల్లెలలో, సంస్లో మనకు కనిపించనిది ఏంటంటే సంస్కారం. అంటే ఒక కుటుంబానికి వాళ్ళు కట్టుబడి ఉండలేరు, సమాజం మీద అస్సలు బాధ్యతారహితంగా ఉంటారు వాళ్ళు. సో వీటన్నిటితో పాటు కూడా వ్యక్తిత్వ నిర్మాణం కూడా ఇందులో జరుగుతుంది మనకి. మరి ఇప్పుడు మీకు మీరు సరే రైట్, ఓకే, బాలికల విషయంలో మీరు తీసుకుంటున్న చర్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి చేస్తున్న సహాయం కావచ్చు, ఇవన్నీ ఫైన్. తల్లిదండ్రుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది? కొన్ని సందర్భాల్లో ఈవెన్ తల్లిదండ్రులు ఆల్మోస్ట్ ఈ బెల్ట్ షాపులు పెరిగిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో తాగుడుకు బానిసలు అయిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండి ఉంటారు. సో పేరెంట్స్ నుంచి ఆ సపోర్ట్ ఉందా? నిజానికి ప్రాక్టికల్లీ ఇదేనా? డైరెక్ట్గా గ్రౌండ్ రియాలిటీ చెప్పండి ప్లీజ్.
నిజంగా వెళ్ళాలంటే ఒక బస్తీని మేము సెలెక్ట్ చేసుకుని ఆ బస్తీలోకి వెళ్ళాలన్నప్పుడు మీరు అన్నట్టుగా చాలా రెసిస్టెన్స్ ఉంటుందండి. అంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చి సడన్గా మాకేదో చెప్తున్నారని ఆలోచనలు ఉంటారు. కాకపోతే అక్కడ వాళ్ళు మార్పు గమనిస్తారండి. అంటే వాళ్ళ మధ్యలోంచి ఒక అమ్మాయిని మనం నిర్వాహకగా తీసుకుంటున్నాం, వాళ్ళకి పరిచయం ఉన్న ముఖము, వాళ్ళ ద్వారా పిల్లల్ని మనము మార్పు చూపించగలుగుతున్నాం. కాబట్టి తల్లులు నెమ్మదిగా వచ్చి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి సహకరించే స్థాయికి వెళ్ళారండి. అది ఎలా జరుగుతుందంటే ఇప్పుడు 10 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలు వస్తే వాళ్ళతో పాటు వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడాను చదువు వైపు మళ్లించబడతారు. వాళ్ళ కోసం బాల వికాస కేంద్రం అని ఒకటి నడుస్తాం. వాళ్ళలో ప్రత్యేకించి చదువులో సపోర్ట్ చేయడంతో పాటు అక్కడి నుంచి వ్యక్తి వికాసం మొదలవుతుందండి. వాళ్ళకి ఈ అక్కల ద్వారా వింటారు కాబట్టి దాన్ని బాగా వాళ్ళు జీర్ణించుకోగలరు. దాంతోపాటు ఈ 16 సంవత్సరాలు దాటిన తర్వాత మన తరుణి మనలకు కూడాను మనం ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నాము. ఎవరైతే చదువులో ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళకి చదువుకునే అవకాశాలు లేక ఇంటి పట్టున ఉండిపోయారో, కుటుంబ బాధ్యతలో ఉండిపోయారో వాళ్ళకి కుట్టు కేంద్రాలు లాంటివి నడుపుతాం. అంటే వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయగలిగేలాగా ఉంటుంది. ఇంకొకటి తల్లుల్ని ఎలా జోడిస్తున్నామంటే తరుణి వికాస కేంద్రాలు నడుస్తాయండి. ఈ కిషోరి వికాస కేంద్రం చుట్టూ తరుణి వికాస కేంద్రం పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళని చెప్పొచ్చు. మాతృమండలి నిర్వహిస్తాం మనం. మాతృమండలిలో ఏమవుతుంటే ఈ తల్లిదండ్రులందరూ ఒక దగ్గర చేరి వాళ్ళకి ఎవరైతే పంచుకోవడానికి ఎవరు ఉండరండి వాళ్ళకి, ఎందుకంటే ఎవరి పార్టీగా వాళ్ళు జీవనోపాధి కోసం వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ మాతృమండలిలో వీళ్ళందరూ కలిసి వాళ్ళ బాధకాలు చెప్పుకోవడం కానివ్వండి, ఎవరైనా చేతి పనులలో వాళ్ళకి మంచి ప్రావీణ్యత ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి కుట్టు మిషన్లో కానివ్వండి, వీటంతా కుట్టు కేంద్రాలు చాలా నడుస్తాయి వీటి చుట్టూ కూడా. అంటే కుటుంబం మొత్తాన్ని కూడాను ఒక కార్యక్రమానికి జోడించడం జరుగుతుంది. రైట్. వాసు గారు, యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు చాలా ఒక రకంగా ఇంత పని జరుగుతుందా అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని కేంద్రాలు ఇలా కిషోర్ వికాస్ కేంద్రాలు ఉన్నాయి ఆల్మోస్ట్ మీ తెలంగాణ వ్యాప్తంగా మనం ఆలోచిస్తే, అండ్ హైదరాబాద్కి ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు హైదరాబాద్ అనగానే మీరు కూడా ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళే, మీకు ఆ పాత బస్తీ తెలుసు కాబట్టి, ఆ పాత బస్తీలో ఉన్న ఒక మేజర్ సమస్యల్లో ఒకటి ఏంటంటే చాలా వరకు ఈ మధ్య ఎట్లుందో మీరు నాకు చెప్పండి. చాలా కాలంగా నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఈ దుబాయ్ షేక్లకి ఆడపిల్లల్ని పాపం సడన్గా వాళ్ళు పెళ్లిళ్ళు చేసి పంపించిన సందర్భాలు, వాటిని రెస్క్యూ చేసినటువంటి టీమ్స్ నాకు చాలా వరకు తెలుసు. సో ఇప్పుడు మనం చేస్తున్న పనులు ఈవెన్ కొంత యంగ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రేమ దొరకనప్పుడు బయట వెతుక్కుంటారు అనేది సైకాలజిస్టులు ఎక్కువగా చెప్తున్నమాట. ఇంట్లో కరెక్ట్గా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేనప్పుడు బయట ఎవరన్నా వచ్చి ఇదే టైంలో మోసగాళ్ళు కూడా రెడీగా ఉంటారు. సో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎట్లో గట్లా పక్కదారి పట్టించే ఒక ప్రయత్నాలు కూడా ఆడపిల్లల మీద జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈవెన్ లవ్ జిహాద్ కేసులు కూడా చాలా చూస్తున్నాం మనం. సో అక్కడ ముస్లిం బాలికలు సరిగ్గా వాళ్ళు అద్భుతంగా ఉన్నారంటే వాళ్ళు లేరు, హిందూ బాలికలకు సంబంధించి కూడా ఇబ్బందులు నడుస్తూనే ఉన్నాయి. ఈ రెంటికి సంబంధించి ఏమైనా అడ్రస్ చేయడానికి ఏమైనా పని జరుగుతోందా సేవాభారతి లేదా ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా? తప్పకుండా అండి. మొత్తం కూడా తెలంగాణ ప్రాంతం మొత్తంలో సుమారుగా 350 పైచిలుకు సెంటర్స్ నడుస్తున్నాయి. 350. ఓకే. అంటే ఎట్లా తీసుకుంటారంటే క్లస్టర్ ఇప్పుడు బస్తీ అన్నట్టు? వెరీ గుడ్, మంచి ప్రశ్న అండి. దీంట్లో సేవాభారతి మొదటి నుంచి అండి డే 1 నుంచి ఒక రూల్ ఉంది మనం పెట్టుకుని. ఓకే. దాంట్లో ఏముందంటే ఎవరికి సేవ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మన గణేష్ మండపాల దగ్గర అన్నదానం అంటారు. దానం కాదు అసలు, యాక్చువల్ మీరు తింటారు నేను అందరం ఉన్న వాళ్ళమే వెళ్తాం, ఆ సేవ అనిపించుకోదు. వెళ్ళాలి. ఎవరు నీడ్ ఉందన్నది ఎంపిక చేసుకోవడంలో కూడా ఒక సైంటిఫిక్ గా మేము తయారు చేసాం. ఒకటేమో పేదరికం, అట్టడుగు వర్గాల్లో కార్మిక వర్గాలలో ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకోవటం ఒకటి పేదరికాలు. రెండోదంటే సామాజిక, ఇందాక మీరు అన్నారు సామాజికంగా వెనకబడిన ఉపేక్షిత వర్గం ఒకటి ఉంది. దాని కులం కారణం కావచ్చు, వేరే కారణాలతో ఉపేక్షించబడుతున్నారు. ఆర్థికంగా కొద్దిగా బాగున్నప్పటికీ సామాజికంలో గౌరవం లేదు వాళ్ళకి కులం కారణంగా. రెండవది వివక్షతకు గురవుతున్న సమాజం ఒకటి ఉంది. వివక్షతకి ఎవరు గురవుతున్నారు? కులం కారణం కాకపోయినప్పటికీ వాళ్ళు చేస్తున్న వృత్తి కారణంగా. కరెక్టే. ఉదాహరణకి పాకి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఆ సమాజంలో గుర్తింపు లేదు. ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళకి సమాజంలో గుర్తింపు లేదు. ఇట్లా అనేక రకాల వాళ్ళ కులం కారణంగా కాకపోయినా వృత్తి కారణంగా కూడా వివక్షతకు గురవుతున్నారు. ఈ ఏరియాలోనే సేవాభారతి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు కిషోరీ కేంద్రాలు కూడా అలాంటి వర్గాల మధ్యలోనే పనిచేస్తుంది.
మన తెలంగాణ ప్రాంతం 350 ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మటుకు, ఎందుకంటే 15 సంవత్సరాలుగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఈ 2 క్వీన్ సిటీస్లోనే మేము చేస్తున్నాం. దాని కారణంగా ఇక్కడ 300 సెంటర్స్ వరకు ఈ స్లమ్స్లోనే జరుగుతాయి. సో ఈ ఇందాక చెప్పిన ఆర్థికంగా స్లమ్ కాకపోయినప్పటికీ అన్న దాన్ని కాబట్టి దీనికి ఒక కామన్ నేమ్ ఏమి ఇచ్చామంటే సేవా బస్తీ. ఆల్రెడీ వాళ్ళకి సేవ అందించ అవసరం ఉన్న బస్తీ కాబట్టి ఆ సేవా బస్తీగా మేము డిఫైన్ చేశాం. అట్లాంటి బస్తీలలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రెండో ప్రశ్న మీరు అడిగారు ఏంటంటే అక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయిలకి, ఇందాక లవ్ జిహాద్ అన్నారు, ఇంకోటి ఉన్నారు, ఇవన్నీ అడ్రస్ చేయటానికే అమ్మాయిలు కనుక ఆ వయసులో కనుక వాళ్ళని తీర్చిదిద్దినట్టయితే మనమేంటి అసలుకు, మన యొక్క కల్చర్ ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన విలువలు ఏంటి, మన కుటుంబం ఏంటి అసలుకు. ఏంటంటే ఈనాడు కుటుంబ వ్యవస్థ కూడా అసలు చిన్నాభిన్నం అవుతున్న సమయం ఇది. ప్రపంచంలోనే మనకున్న ఏకైక గుర్తింపు ఏంటంటే మన సంస్కృతికి కుటుంబం. కానీ ఆ కుటుంబం ఈ రోజున చాలా విచ్ఛిన్నం అవుతుంది. కేవలం ఉన్నత కుటుంబాలలో కాదు, చిన్న కుటుంబాలు వాళ్ళ పనుల కారణంగా కూడా అవుతోంది. ఇట్లాంటి చోట అమ్మాయిలకు భద్రత అన్నది చాలా తగ్గుతోంది. ఈ సమయంలోనే ఇవన్నీ గుర్తించిన తర్వాత వీళ్ళగా ఎంపవర్ చేయాలి. అమ్మాయిలు తన కాళ్ళ మీద తాను నిలబడాలి, తన భద్రత తను చూసుకోగలగాలి. అట్లాంటి పాటుతో కుటుంబాన్ని, తన సమాజాన్ని కూడా చూడగలిగిన స్థాయికి పెంచాలి వాళ్ళు. అప్పుడే రాబోయే రోజుల్లో దేశానికి ఉపయోగపడే ఈ కిషోరి అమ్మాయిలు కనుక ముందర రాగలుగుతారు. ఇదంతా దృష్టిలో పెట్టుకునే వీళ్ళందరికీ ఈ 2 గంటల సేపు చదువుతో పాటుగా అందించేవన్నీ సిలబస్ చూడండి, అద్భుతం. అది ఏంటది? ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా చదువుతో పాటుగా వాళ్ళల్లో సంస్కారం రావటానికి మన ఇతిహాసాలే అండి. మన రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఇట్లా అనేక మంది మహిళలు పాత్రలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళు ఏ విధంగా జీవించారు, అది ఎన్ని కష్టాలు. ఇప్పుడు సీత కంటే గొప్పగా కష్టం ఎవరికి వస్తుందండి? కానీ ఆ నిలబడిన స్థైర్యం ఉంది చూడండి, అది నేర్చుకోవాలని ఆ స్టోరీ చెప్పడం కారణంగా వస్తుంది. అట్లాగా ఈ 2 గంటల కాలంలో ఒక అరగంట సేపు ఇలాంటి విషయాలు, ఇలాంటి మంచి మంచి కథలు, మంచి మంచి ఇతిహాసంలో ఉన్న సంఘటనలు, చారిత్రాత్మకంలో అనేక మంది మహాన్ పురుషులు వాళ్ళు నిర్వహించిన అనేక యొక్క సందర్భాలని ఆ సంఘటనలు వాళ్ళకి వివరించడం ద్వారా దానికో సిలబస్ అవన్నీ చెప్పటం కారణంగానే వస్తుంది. కేవలం ట్యూషన్ చెప్పిన చదువు ఒకటి వచ్చేస్తే ఇవన్నీ మార్పు వస్తాయని మేము అనుకోవట్లేదు. కరెక్ట్. దాంతోపాటుగా ఇవన్నీ కూడా నేర్పించాలి. ఇందాక దాని తగ్గట్టుగా ఆరోగ్యం కూడా చూడాలి. తర్వాత రాబోయే రోజుల్లో నేను నా కాళ్ళ మీద నిలబడగలుగుతాను అని చెప్పి విశ్వాసం కావడానికి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్పించాలి. ఇన్ని చేస్తేనే అమ్మాయి ఎంపవర్ అయినట్టు లెక్క. కేవలం ట్యూషన్ సెంటర్ కాదు ఇది. వాస్తవానికి అందుకునే ట్యూషన్ సెంటర్ అన్నట్లే మేము కిషోరి వికాసమే అంటున్నాం, సమగ్ర వికాసం. కరెక్ట్. వికాసమే ఇంపార్టెంట్, నిజం కూడా. రైట్ మేడం. ఉషా గారు, ఈ రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ నిర్వహిస్తున్నారు కదా, దీనికి మీరు ఇచ్చే అప్పీల్ ఏంటి? మీరు చెప్పే అంశం ఏమైనా ఉందా ప్రేక్షకులతో పంచుకోవాల్సింది? సో అందరూ దీనిలో దే కెన్ కాంట్రిబ్యూట్, దే కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండి. గచ్చిబౌలిలో ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పండి. ఫిబ్రవరి 11th రోజు పొద్దున్న 6 o'clockకి 21 కిలోమీటర్స్ రన్ స్టార్ట్ అవుతుంది. 6:30కి 10 కిలోమీటర్స్ రన్ స్టార్ట్ అవుతుంది. 5 కిలోమీటర్స్ రన్ 7 o'clockకి స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇందులో మీరు రిజిస్టర్ చేసుకుంటే మీరు అసలు అఫ్ కోర్స్ వీఆర్ ఆల్సో గివింగ్ అ టీ-షర్ట్ అండ్ మెడల్ అండ్ బిబ్ along with for every run. This is standard, so that is something that we are giving. And వీళ్ళు వచ్చేసి వీళ్ళు పార్టిసిపేట్ చేసి దే కెన్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ అవర్ కిషోరి ఫ్యామిలీ. మా అమ్మాయిలు కూడా ఉంటారండి అక్కడ. సో స్టేడియంలో దే విల్ బి పర్ఫార్మింగ్ అండ్ దే కెన్ డెఫినెట్లీ విట్నెస్, దే కెన్ సీ కిషోరీస్ రైట్ ఇన్ ఫ్రంట్. బికాస్ అందరికీ సెంటర్స్కి వెళ్ళడం కుదరదండి, ఒక్కొక్క సెంటర్కి వెళ్ళి చూడాలంటే చాలా బాగా ఉంటుంది. బట్ ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో మా అమ్మాయిలు పర్ఫామ్ కూడా చేస్తారు ఆ రోజు. సో వాళ్ళు మా అమ్మాయిని కూడా చూడొచ్చు. అండ్ దే కెన్ బి పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, సేవా భారతి ఫ్యామిలీకి దే ఆర్ మోస్ట్ వెల్కమ్. దే కెన్ ఆల్సో వాలంటీర్ అండి, లైక్ మేమందరం వాలంటీర్, వీ హ్యావ్ అవర్ డే జాబ్. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సమాజంలో ఈ సేవా భారతిలో వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అని మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అలానే వాలంటీర్స్ కూడా వాళ్ళు ముందుకు రావచ్చు, రన్ చేయకపోయినా ఏం పర్వాలేదు, కానీ దే కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ నోబుల్ కాజ్. ఓకే.
రైట్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమైనా ఉందా? ఉందండి. మన ఈ రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అనేది 8th ఎడిషన్ అండి. రిజిస్ట్రేషన్ పోర్టల్స్ మనకి చాలా మాధ్యమాల్లో ఉన్నాయి. runforagirlchild.org ఈ పేజ్ డైరెక్ట్గా మనకు రిజిస్ట్రేషన్ తీసుకెళ్తుంది. ఎక్స్క్లూజివ్లీ runforagirlchild.org ఇది డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. మన వెబ్సైట్లోంచి సేవాభారతి.org ఈ సేవాభారతి ద్వారా కూడాను మనం రిజిస్ట్రేషన్ పేజ్కి మనము డ్రైవ్ చేయగలం. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్, ఎక్స్లో కూడాను మన పోర్టల్స్ ఉంటాయండి. రిజిస్ట్రేషన్ వాటన్నిటి ద్వారా కూడా చేసుకోవచ్చు మనం. ఈ 5Kకి, 10Kకి, 21Kకి సెపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. చాలా వరకు 21 రన్ చేసే వాళ్ళందరూ ఔత్సాహికులు ఉంటారు కానీ క్రీడల్లో పాల్గొనే వాళ్ళు, వాళ్ళ ట్రాక్ రికార్డులో ఉండేవాళ్ళు ఎక్కువ పాల్గొంటారు. వీళ్ళు కూడా వేలకు దగ్గరగా ఉంటారండి. అదేవిధంగా 10 కిలోమీటర్స్ రన్ చేసే వాళ్ళు కూడా బాగా మారథాన్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ 5K రన్ మాత్రం చాలా చూడముచ్చటగా ఉంటుందండి. ఎందుకంటే ఈ కారణానికి జోడించి, అంటే అయితే ఆడపిల్ల కోసం, అంటే రోజు మనం ఆరోగ్యం కోసం పరిగెడతాం, ఉత్సాహం కోసం పరిగెడతాం, లేదా క్రీడల కోసం పరిగెడతాం. కానీ ఈ పరుగుకి వెనకాల ఒక మహత్తర ఉద్దేశం ఉంది. రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ ఈ కాన్సెప్ట్కి కుటుంబాలు బాగా జోడిస్తాయండి. వాళ్ళని చిన్న పిల్లలు, పెద్దలు, కనీసం పరిగెట్టకపోయినా ఆ గ్రౌండ్ దాకా రాగలిగే వాళ్ళు కొంతమంది ఉంటే, నడిచి పూర్తి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాగ ఈ రన్ను మనం రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని మనం పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం మెయిల్ ద్వారా వాళ్ళకి అప్డేట్స్ ఇస్తాము, మెసేజెస్ ద్వారా అప్డేట్స్ ఇస్తాము, వాట్సాప్ ద్వారా అప్డేట్స్ ఇస్తాము. వీలైనంత వరకు వాట్సాప్ ఉన్న నంబర్ని మనం లింక్ చేయమని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. అందుకని ఎక్కువ మంది, అంటే మనం ఏ కారణమైనా కానీ మనందరం నమ్మేదే, ఏ వ్యక్తి ద్వారానో సంస్థ ద్వారానో జరిగేది కాదు మన సమాజ నిర్మాణం. ఎప్పుడైతే సమాజం కూడా అందులో భాగం అవుతుందో, సమాజం కూడా నా బాధ్యత అనుకొని వస్తుందో, అప్పుడు దీన్ని పెద్ద కార్యక్రమం చేయగలిగి నిజంగా మహిళలలో, బాలికల్లో మన వికాసం తీసుకురావచ్చు. కాబట్టి మా తరఫు నుంచి అప్పీల్ ఏంటంటే, వీలైనంత మంది రండి, మీరు సమాజంలో మీకు తెలిసిన వాళ్ళకి ఈ కార్యక్రమం గురించి చెప్పండి. ఇందులో మనం నిమిళితమైతే చాలా త్వరగా మనము అద్భుతమైన వికాసం మనం బాలికల్లో చూడవచ్చు. రైట్ అండి. మీరు ఇచ్చే సందేశం ఏంటి వాసు గారు? ఎనీ అప్పీల్? లాస్ట్ 7 ఎపిసోడ్స్లో కూడా అండి, చాలామంది కార్పొరేట్స్ అట్లానే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళకి కేవలం మాల్స్కి వెళ్దామా లేకపోతే ఇంకోటి ఇట్లాంటి ఒక ఎంటర్టైన్మెంటే చూసి కొత్త తరానికి ఇలా ఒక మంచి పని ఒకటి ఉంటుంది అని తెలియక చాలా రోజులు వెతుకుతున్న సమయంలో రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ వచ్చింది. దాని కారణంగా గేటెడ్ కమ్యూనిటీస్లో సుమారుగా మేము ఒక 100 గేటెడ్ కమ్యూనిటీస్ దీంట్లో అందరూ అప్రోచ్ అయినాం. వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి గతంలో చిన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీ రన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఇదే కాజ్ మీద. సో మెయిన్ రన్ మటుకు గచ్చిబౌలి స్టేడియంలోకి వస్తున్నారు. ఇట్లాంటి దీని కారణంగా ఏమైందంటే అండి, ఇప్పుడు ఎట్లాగైతే కిషోరీలు చదువుకోవటానికి వచ్చిన అమ్మాయి తానే నిర్వహించే ట్యూషన్ ఆ సెంటర్ నిర్వాహక అవుతోంది, దాన్ని ఒక 7-8 సెంటర్స్ని పర్యవేక్షణ చేసే స్థితిలో ఒక పర్యవేక్షక అవుతోంది. అట్లానే రన్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు చాలామంది వాలంటీర్స్, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరిద్దరు కూడా మీరు అట్లాగా రన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చి ఆ తర్వాత సేవాభారతికి, కిషోరి వికాస్కి వాలంటరీగా తయారైన కార్యకర్తలే చాలామంది ఉన్నారు. సో ఈ రకంగా అందరికి, అంటే ఒక మంచి పని చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి వేదిక. అది సో ప్రస్తుతం మేము 10,200 గర్ల్స్ని సపోర్ట్ చేస్తున్నామండి. మా మిషన్ ఏంటంటే 2030 లోపల 1 lakh గర్ల్స్ని సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా జరుగుతుందండి, అది ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. నిజానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి పని మీరు చేస్తూ ఉన్నారు. ఇందులో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా ఒక ప్రసార మాధ్యమంగా మా వంతు పాత్ర నేషనలిస్ట్ హబ్ ఖచ్చితంగా నిర్వర్తిస్తుంది. దీన్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలో మేము ఉంటాము, ప్రచారంలో నిమగ్నం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం గురించి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, అవును, గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం ఈ రన్ నిర్వహించబోతున్నారు. కరెక్టే, గచ్చిబౌలిలో ఉన్నంత మాత్రాన మనం వెళ్ళాలా, ఫిబ్రవరి 11 ఏ రోజు అవుతుంది ఏంటి, ఉరుకులు పరుగుల జీవితంలో మేము ఉన్నాము అని మీరు అనుకోకుండా, మన పరుగుని ఆపాల్సిన అవసరం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలోనే మనం ఉన్నాము. ఆ పరుగుకి పర్పస్ని జోడిద్దాం. ఆ పర్పసే రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్. సో ఆ అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని లేదా మన బాధ్యతని మనకు గుర్తించేటువంటి ఈ కార్యక్రమంలో మనం నిమగ్నం అవ్వడం వల్ల, మన పిల్లల్ని కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు తీసుకెళ్లడం వల్ల
అట్లీస్ట్ మనం రోజంతా ఏమో సందేశాలు మనం ఇవ్వట్లేదు, అట్లీస్ట్ ఇలాంటి కార్యక్రమాలకు తీసుకొస్తే కూడా సమాజంలో ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం కోసం ఎవరెవరు పనిచేస్తున్నారన్న విషయం ఆ స్పృహ కలిగి ఉంటుందని నా అభిప్రాయం. సో నేషనలిస్ట్ హబ్ తరపున ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాము. అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీరు చూడవచ్చు. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మీరు పార్టిసిపేట్ చేయవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ క్వైరీస్ ఏవైనా ఉంటే కూడా మేము డెఫినెట్గా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాము. అండ్ ఈ కన్సర్న్ టీమ్తో కూడా మేము కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేస్తాము. చూస్తున్నానండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.